మనం ఆల్రెడీ క్లాత్ మీద నెక్ని కట్ చేసేసుకున్నప్పుడు క్యాన్వాస్ పేపర్ని ఎలా కట్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తున్నాను. ఆల్రెడీ నెక్ మనం పెట్టుకున్నది గీసుకొని దానికంటే 1 ఇంచ్ బోత్ సైడ్స్ ఎక్కువ ఉండేటట్టుగా చూసి క్యాన్వాస్ పేపర్ని అనేది కట్ చేసి పెట్టుకుంటాం. ఆ క్యాన్వాస్ పేపర్ని కట్ చేసుకున్న దానికి 3 సైడ్స్ ఫోల్డింగ్ చేయడానికి సరిపడా ఉండేటట్టుగా క్లాత్ని తీసుకొని దానిని కూడా మనం కట్ చేసుకుంటాం. కట్ చేసుకొని చూడండి, మనం 3 సైడ్స్ స్టిచ్చెస్ వేసేస్తున్నాం. ఐరన్ చేసుకొని స్టిచ్చెస్ వేసేసి పైవైపు మనకు అవసరం లేదండి, దాన్ని ఈక్వల్గా కట్ చేసేస్తున్నాం. కట్ చేసేసి దాన్ని మనం కట్ చేసిన నెక్కుని క్యాన్వాస్ పేపర్ని కింద వైపు వెళ్ళిపోయేటట్టు, అంటే మనం ఫోల్డ్ చేసేటప్పుడు సెంటర్కి వెళ్తుంది. నెక్ని కరెక్ట్గా ప్లేస్మెంట్ చేసుకొని పిన్నులు పెట్టేస్తున్నాం. పిన్నులు పెట్టేసి దానిని మనం కట్ చేసుకున్న నెక్కి కరెక్ట్గా పెట్టుకొని 1/2 ఇంచ్ తోటి మనం స్టిచ్ వేసుకుంటాం. చూడండి, కదలకుండా నేను నీట్గా పిన్నులు అనేవి ఫస్ట్ అరేంజ్ చేసుకుంటున్నాను. అలా పిన్నులు పెట్టుకోవడం వల్ల ఎప్పుడైనా నెక్స్ మనకి అటు ఇటుగా అవ్వకుండా నీట్గా వస్తాయి. దాన్ని ఇప్పుడు 1/2 ఇంచు మనం స్టిచ్ మార్జిన్ ఏదైతే 1/2 ఇంచ్ పెట్టుకున్నా 1/2 ఇంచ్ తోటి స్టిచ్ చేసేస్తాము. స్టిచ్ చేసేసిన తర్వాత మధ్యలో ఉండే క్యాన్వాస్ పేపర్ని మనం కట్ చేసిన నెక్కి ఈక్వల్గా కట్ చేసేసి చిన్న చిన్న కట్స్ పెట్టాలి. కట్ చేసిన నెక్కి ఈక్వల్గా కట్ చేసేసి కట్స్ పెట్టేసి రివర్స్ చేసేస్తాం. రివర్స్ చేసేటప్పుడు మనకి క్యాన్వాస్ పేపర్ అనేది సెంటర్కి వెళ్ళిపోతుంది. మనం కట్ చేసిన క్లాత్ పైకి వస్తుంది. మనం ఎక్స్ట్రా పెట్టిన లైనింగ్ క్లాత్ లాగా పెట్టిన క్లాత్ కింద వైపుకి ఇలా మనం నీట్గా ఫోల్డ్ చేసుకొని ఎడ్జ్కి మరొక స్టిచ్ వేసుకుంటే మన నెక్ అనేది రెడీ అయిపోతుందండి. నీట్గా వచ్చేస్తుంది. దానికి బ్యాక్ సైడ్ వచ్చేసి మనం హెమ్మింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా వచ్చినప్పుడు మనం బ్యాక్ సైడ్ హెమ్మింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. అంతేనండి, మనం క్యాన్వాస్ పేపర్తో నెక్ కుట్టుకోవడం.